హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంటే ఇందిరమ్మ ఇంటి ప్రాసెస్ కోసం మాత్రం అంటే ఫ్లెంత్ బీమ్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఫోటో కూడా తీసుకెళ్ళిండ్రు. ఇక మళ్ళీ ఆ మనీ వచ్చే వరకు అయితే ఇటుక తెప్పియాలి కదా అని మాత్రం మేమైతే ఇటుక తెప్పించినామండి. అంటే ఒక 2 వరుసలు బీమ్ పైన ఒక 2 వరుసలు పెడితేనే కదా, అంటే ఒక వరుస లేదా 2 వరుసలు పెడితేనే కదండి అంటే దర్వాజా అనేది నిలుపుకోవడానికి అంటే యూజ్ అవుతుంది. ఇంకా మధ్యలో ఇంకా ఫ్లెంత్ బీమ్ వరకు అంటే మళ్ళీ ఇసుక రిప్పేది ఉండి ఇంతకు ముందే దాదాపు 16 ట్రాక్టర్ల ఇసుక పట్టిందండి. అంటే ఓన్లీ బేస్మెంట్ వరకు. అంటే మా చుట్టూ పొలాలు ఉన్నాయి కాబట్టి మేము మాత్రం కొద్దిగా హైట్లో కట్టుకుంటున్నాం. చూసారు కదా, ఈ ఇటుక అయితే తెప్పించిండు మా ఆయన. అంటే నాకు మాత్రం తెలియదు. అంటే ఒక్క ట్రాక్టర్కు 20,000 పడ్డదన్నారు. దీంట్లో కూడా కొంచెం డ్యామేజ్ అయ్యి వచ్చింది. మీరు దగ్గర నుండి చూపిస్తున్నా చూడండి. అంటే అంటే విరిగిపోయింది. చూసారు కదా, అంటే వాళ్ళు ట్రాక్టర్ తోటి జాకి లేపారండి. అంటే ఒకదాని మీద ఒకటి ఇలా పడేసి అంటే 2-3 టైమ్స్ మారుతూ ఉంటుంది కదండి, అక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి అక్కడికని. అంటే లోపల మాత్రం ఇలా మట్టి మీరు చూసారు కదా, అంటే బాగానే కనిపిస్తుంది. అంటే మీకు మంచిగా అనిపిస్తుందో లేదో కామెంట్ చేయండి. అంటే మీ సైడు ఒక ట్రాక్టర్కు అంటే ఎంత మనీ అవుతుందో కామెంట్ చేయండి. ఇంకా ఇసుక ఉంది, మీరు చూసే ఉంటారు ముందు వీడియోలలో. చూసారు కదా, ఇంత హైట్ అయితే మేము బేస్మెంట్ కట్టామండి. దానిపైన ఫ్లెంత్ బీమ్ పోసారు, ఫోటో కూడా తీసుకెళ్లారు. కానీ ఇక ఈ మండే అంటే ఆల్రెడీ ఒక మండే అయిపోయింది, మళ్ళీ మండే వచ్చేసింది. మరి తెలియాలి అంటే పడతాయా ఇంకా మండే పడుతుందా అనేది. చూసారు కదా, ఇక డబ్బులో కొద్దిగా ఇబ్బంది అయినా కూడా ఇక ప్రాసెస్ ముందుకు నడవాలంటే ఎట్లాగో కొంచెం కష్టపడాల్సిందే కదండి. చూసారే కదా, అంటే ఇక్కడ సగం పోసిల్లో ట్రాక్టర్ది అంటే ప్లేస్ లేదు, మళ్ళీ ఇసుక రింపేది ఉంది కదా. ఇప్పుడు ఉన్న ఇసుక కొద్దిగా మళ్ళీ ఇంకొద్దిగా ఇసుక తీసుకొచ్చి ఇక్కడ పోయడానికి మాత్రమే ప్లేస్. చూసారు కదా, అంటే ఇటుక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంటే ఇటుక అంటే సిమెంట్ ఇటుక బెస్టా మట్టి ఇటుక బెస్టో కామెంట్ చేయండి. అంటే నాకు తెలిసి ఇదైతే ఈచ్ వన్ 10 రూపీసో మరి 9 రూపీసో అండి, అంతే. చూసారు కదా, మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సైడ్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. అంటే ఇటుక ఎలా ఉంది, అంటే ఈ ఇటుక బెటరా లేకుంటే సిమెంట్ ఇటుక బెస్టో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి.